అధికముగా ఆరాధించు ఆశక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో సేవించెదను నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో
ప్రేమించేదని రెండు చేతులు ఎత్తి చూద్దామా యేసయ్యకి అధికముగా శక్తితో యేసయ్యా కదా రెండు చేతులు పైకెత్తి ప్రేమించేదని అధికముగా నిన్ను పూర్ణ మనస్సుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో సేవించేదను ఆరాధన అలాగే ఆరాధిస్తుందిగా మనందరి పక్షాన కీలను నవ్వు తెచ్చి బిగ్గరగా ప్రభుని స్తుతించి ఆరాధిస్తాను. ఓ మహిమగల దేవుడా, పరిశుద్ధుడైన తండ్రి, ఈ మహాప్రభుతో జీవంతో కూడిన నిరీక్షణ జీవ నిరీక్షణ మాకు ఇచ్చావు తండ్రి. గొప్ప స్వాస్థ్యం ఇచ్చావు అయ్యా. యేసు ప్రభువు మృతుల్లోంచి తిరిగి లేయడం ద్వారా ప్రభా మాకు దయచేసినటువంటి ప్రతి మేలుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మా పాపాలు క్షమించావు, మాకు నిత్య జీవాన్ని అనుగ్రహించావు. నీకు స్తోత్రాలు. నీ బిడ్డలుగా చేసుకున్నావు, నీకు వందనాలు ప్రభా. ఆయన మాకు వాడబారిని మహిళల స్వాస్థ్యం ఆయన మాకు దాచేస్తున్నావు. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరలా వచ్చిన కొనిపోవాడా యేసు, నీకు వందనాలయ్యా తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇంతవరకు ఇకనైనా ఈ 2024లో ఆయన ఈ గడిచిన కాలమంతా నీ కృపతో మమ్మల్ని కాపాడి మీరు చేసిన ప్రతి మేలుకు హృదయపూర్వక వందనాలు తండ్రి. మేమే అనేక సార్లు నేను బాధ పెట్టిన మమ్మల్ని క్షమించండి, పరిశుద్ధపరచండి అయ్యా. మీకు వందనాలయ్యా పరిశుద్ధుడా, మీకు వందనాలు. మరి ఇక ప్రార్థనా కార్యక్రమంలో మేము వెళ్తుండగా దేవా ప్రభానైనా వాళ్ళు ఏ దోషం పొరపాటు మాలో ఏదైనా మమ్మల్ని క్షమించి పరిశుద్ధపరచండి. మీరు చేసిన మేలుకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ఈ స్తుతి ఆరాధన మీకే సమర్పిస్తున్నాం తండ్రి. కూర్చుంటామండి. సంబంధ ప్రశ్న గారు వచ్చి పాడిన వేదిక కొద్దిసేపు 11 వాక్యం చెప్తాను. 11 to 12 అందరూ ఖచ్చితంగా ప్రార్థనలోకి వెళ్తారు. Praise the Lord. Hallelujah. Prabhu
ఈ రాత్రి నిజంగా అసమానుడైన దేవుణ్ణి మనం ఆరాధించడం చాలా గొప్ప ధన్యత. సమానులు ఎవరు లేరంటే యేసయ్యకి ఆయన ఎవరైనట్టు అసమానులు. అసమాన ప్రభువుని మనం దేవుడిగా కలిగి ఉండటం, ఆయన ఆరాధించడం అంతకంటే ధన్యత ఇంకోటి లేదు. మరి అట్టి అసమానుడైన ప్రభు దగ్గర మన విజ్ఞాపనలను తెలియచేయకముందు కొన్ని మాటలు దేవుని వాక్యం చేత మరొకసారి బలపరుచుకుందాం. ప్రియులారా, చూడండి, ఆదికాండము 22వ అధ్యాయం. ఆదికాండము 22వ అధ్యాయం మొదటి వచనాన్ని అందరము కలిసి చదువుకుందామా? మొదటి వచనం, ఆదికాండం 22వ అధ్యాయం మొదటి వచనం. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తం ప్రభువా అని చిన్న మాట ప్రార్థన చేస్తాడు. జీగల్ తండ్రి, మొదటి వర్తమానంలో మిమ్మల్ని ఎందుకు ఆరాధించాలో జ్ఞాపకం చేసుకుని నిన్ను ఆరాధించాను. మరి రాత్రి ప్రత్యేకంగా నీ సన్నిధిలో కూడింది విజ్ఞాపన చేయడానికి. దానికి ముందు మరొకసారి మీ లేఖనాలతో మా హృదయాలను బలపరుచుకోవటానికి, సిద్ధపరచుకోవటానికి మరలా నీ లేఖన భాగాల దగ్గరికి వస్తూ ఉన్నాం. మరొక్కసారి నాతో మాతో మాట్లాడండి. ఎందుకంటే మేము చేసే ప్రార్థనలో శక్తి ఉండాలి, ఉద్యమం ఉండాలి, ఆసక్తి ఉండాలి. అలా సిద్ధపరచగలిగేది నీ మాటలే. అందుకని రాత్రి మరొక్కసారి నీ మాటలతో నన్ను మమ్మలను దర్శించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఉదయకాల సమయంలో ఒక యవనస్తుడు మా ఇంటికి వచ్చాడు. ఆ టైంలో రాజేష్, శారద సండే స్కూల్ విషయాలు మాట్లాడుతున్నప్పుడు వచ్చాడు. వచ్చి, అంకుల్, దేవుడు మీకు చాలా గొప్ప అభిషేకాన్ని ఇచ్చాడు అని చెప్తూ ఉన్నాడు. అసలు సంగతి ఏంటయ్యా చెప్పు, ఇక్కడ పొరలు చాలా వింటా ఉన్నాము అన్నాడు. ఏం లేదు అంకుల్, మా చెల్లికి మీ ద్వారా మ్యారేజ్ జరిగించాలన్న ఆశ. ఏమయ్యా అంటే, నాకు నా పెళ్ళి మీరే చేశారు. అయితే నా పెళ్ళైనప్పుడు నా చేతిలో కరెక్ట్గా 500 రూపాయలే ఉన్నాయి. మా ఇంట్లో వాళ్ళు, మా ఊళ్ళో వాళ్ళు అసలు భార్యను పోషించగలరా అని అనుకున్నారు. ఈరోజు నా వివాహ జీవితం చాలా దీవించబడింది. నా భార్య చాలా బలహీనంగా ఉంటే పిల్లలకంటే చచ్చిపోయిందేమో అని కొద్ది రోజులు పిల్లలు వద్దనుకున్నాను. కానీ ఈరోజు దేవుడు నా కుటుంబాన్ని ఎంత ఆశీర్వదించాడంటే ఆత్మీయంగా చాలా బలపరిచాడు. నేను ఆత్మలో బలహీనపడినా నన్ను బలపరచగలిగే భార్యని ఇచ్చాడు. 2 బిడ్డలను, ఒక కొడుకును కూతురు ఇచ్చాడు. 40 లక్షలతో ఇల్లు కట్టుకునే గొప్ప స్థితి ఇచ్చాడు. అంతేకాదు, నాయుడుపేట టౌన్లో కూడా ఫ్లాట్ నాకు ఉన్నప్పుడు అని చెప్తూ, మీ చేయవాస చాలా మంచిది అంకుల్ అని అంటుంటే, నా చేయవాస గారు నేను ఒకటే చెప్పాను. నేను మా పాస్టర్ గారు, ముఖ్యంగా మా పాస్టర్ గారి గురించి చెప్పాను. నేను ఎక్కడికి ప్రోగ్రాంకి వెళ్ళాలన్నా అది వారికి దీవెనకరంగా ఉండాలని ఇద్దరం కలిసి ప్రార్థన చేస్తాం. నాకంటే ఎక్కువగా పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. అంతేగాని మా చేతుల్లో ఏం లేదు. ఆయన కనికరించకపోతే ఏ కార్యం ఎలా చేయాలి? అట్లా అంకుల్, మేము నాయుడుపేటలో పాస్టర్లు అందరినీ ఎస్టిమేట్లు ఇస్తే మీరు చాలా పెళ్ళిళ్ళు చేశారు ఈ ఏరియాలో. మీరు చేసిన ప్రతి పెళ్ళి సక్సెస్ అయినప్పుడు అని చెప్తూ సరిగ్గా ఎన్ని వింటూ వచ్చాను. ఆ తర్వాత అబ్బాయి ఫ్యామిలీ వివరాలన్నీ అడుగుతుంటే ఒక మాట చెప్పాడు. ఆ మాట చెప్పిన తర్వాత
ఆ మాట మీద ఆలోచిస్తున్నప్పుడు దేవుడు ఒక చక్కని వర్తమానాన్ని చెప్పి రాత్రి ఏం చెప్పాడంటే, నా జీవితంలో పరీక్షలు ఉన్నాయి, ఫలితాలు ఉన్నాయి అంటున్నాను. ఎందుకంటే నా జీవితంలో పరీక్షలు, నేను ఎంత అభివృద్ధి పొందానో, ఎంత దేవుని యొక్క ప్రతిఫలాన్ని పొంది అనుభవిస్తున్నాను, అన్ని పరీక్షలు కూడా ఉన్నాయి అన్నాను. నేను వెంటనే అబ్రహాం గురించి చెప్పాను. అబ్రహాముకి దేవుడు ఆశీర్వదించే ముందు పరీక్షలు పెట్టాడయ్యా. పరీక్షల్లో ఓడిపోయినప్పుడు సంతానం కలగలేదు, కానీ పరీక్షల్లో గెలిచినాక సంతానం కలిగిందని కొన్ని బైబిల్లో జ్ఞాపకం చేస్తూ చెప్పాడు. అయితే పిల్లరా, ఈ రాత్రి అదే మాటను కొంచెం లోతుగా ఈ రాత్రి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. పరీక్షలు ప్రతిఫలం కొరకే. మీకు అర్థమవుతుందా? ఎవ్రీ టెస్ట్ ఈజ్ ఫర్ రివార్డ్. ఈ రాత్రి మనం అర్థం చేసుకుందాం. ఎందుకంటే మన ఆత్మీయ జీవితంలో మనం పరీక్షలు కలిగినప్పుడు చాలా నిరాశపడిపోతాం, చాలా కృంగిపోతాం, చాలా నలిగిపోతాం. కొన్నిసార్లు దేవుని మీదే కొంత అపార్థం కలుగుతుంది. కానీ రాత్రి జ్ఞాపకం చేస్తున్నాను, వాక్య అధికారంతో నేను లోపలికి తీసుకెళ్తాను. వాక్యంలో వితౌట్ టెస్ట్ దెర్ ఈస్ నో రివార్డ్. పరీక్షలు లేకుండా ప్రతిఫలం లేదు. అందుకనే ప్రభు బిడ్డలుగా ఈ రాత్రి పరీక్షలు ఎదురైనప్పుడు ధైర్యంగా ఉంటాం. నేను ఆదివారం చెప్పాను కదా, మేము అధైర్య పడము, మా బాహ్య పురుషుడు కృషించినాను, మేము అధైర్యపడం. ఎందుకంటే ఎవ్రీ టెస్ట్ ఈజ్ ఫర్ రివార్డ్. ప్రతి పరీక్ష దేని కొరకై అంటే ప్రతిఫలం కొరకే. పరీక్షలు అంటే మీకు అర్థం చేసుకుందాం. కొన్నిసార్లు ప్రభువు నమ్మిన తర్వాత లేనిపోయిన సమస్యలన్నీ వస్తాయి. అప్పుడు ఏమనిపిస్తుంది అంటే మనసులో, ప్రభు ఏసీ నమ్ముకోకముందే బాగుంది అనిపిస్తుంది. కొంతకాలం ప్రభువులు మందిరానికి వస్తూ నామకార్థమైన క్రైస్తవ జీవితం జీవిస్తాం. ఏదో వాక్యం దర్శించినప్పుడు నేను కూడా బాప్తిసం తీసుకోవాలి సార్ అంటే బాప్తిసం ఇచ్చిన కొద్ది నాల తర్వాత అప్పుడు అనిపిస్తుంది, మరి బాప్తిసం తీసుకోకముందే బాప్తిసం తీసుకున్న కాదు అన్ని శ్రమలేని అనిపిస్తుంది. ఇంకా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే కొన్ని అవసరం కొరకు అక్కడికి కొరకు కొన్ని సంవత్సరాలు మనం విజ్ఞాపన చేస్తూ ఉంటాం, కానీ అవి దొరకవు, అవి కలగవు. అనుకున్న టైంలో జీవితం అవి నెరవేరు. వెంటనే ఏం జరుగుతుందంటే ఆటోమేటిక్గా నిరాశ, నిస్పృహ, కృంగుదల ఆటోమేటిక్గా వస్తుంది. ఎందుకంటే ఇక మన హీరో ఉన్నాడు ఒకడు, ఎవరోడు వాడు తక్కువని తోడతాడు మనల్ని కృంగదీయటానికి, నిరాశ పెట్టడానికి, భయం పెట్టడానికి. అందుకే నేను రాత్రి జ్ఞాపకం చేస్తున్నాను, ఎవ్రీ లేట్ అనే పరీక్ష అండ్ ఈజ్ ఫర్ యువర్ రివార్డ్. ఎక్కడైనా నీ క్రైస్తవ జీవితంలో కొంత నిరాశ కలిగిందంటే, నిస్పృహ కలిగిందంటే, ఆలస్యమైందంటే, కోరిక తీరలేదంటే, కొరతలు వచ్చినాయంటే, డోంట్ వరీ, భయపడద్దు, దిగులు చెందొద్దు, విసిగిపోవద్దు. ఎవ్రీ టెస్ట్ ఈజ్ ఫర్ రివార్డ్. ప్రతి పరీక్ష ప్రతిఫలము కొరకే. అయితే రాత్రి దేవుని బిడ్డలారా, ఈ పరీక్షలో 4 కావాలి. అవి రాత్రి నేను మీకు చెప్పాలి. ఎందుకంటే పరీక్ష అనేది సహజం. నేను అందుకే చెప్తున్నాను, వితౌట్ టెస్ట్ దేర్ ఈస్ నో రివార్డ్. పరీక్ష లేకుండా ప్రతిఫలం లేదు. మనందరికీ తెలిసిపోయారు, పరీక్ష లేకుండా ప్రతిఫలం లేదు. 1వ తరగతితో 2వ తరగతికి వెళ్ళాలంటే ఏం కావాలి? 10వ తరగతితో ఇంటర్మీడియట్కి వెళ్ళాలంటే ఏం కావాలి? ఎంబీబీఎస్ సీట్ సంపాదించాలంటే ఏం కావాలి? పరీక్ష. ఎవ్రీథింగ్. If you want to receive the reward, you have to face the test. ఖచ్చితంగా పరీక్షలు ఎదుర్కోవాల్సింది. అలాగే పరీక్ష మనల్ని పడగొట్టడానికి కాదు, కానీ మన మానవ మనస్తత్వాన్ని బట్టి మనం ఏం జరుగుతుందంటే పరీక్ష కలిగినప్పుడు కృంగిపోతాం. కానీ ఒకటి ఈరోజు అర్థం చేసుకుందాం, బైబిల్లో చూపిస్తాను. ఎవ్రీ టెస్ట్ అదో మనం ఏం మనకున్న బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే మనం లోకస్తులతో పోల్చుకుంటాం. అరే మనకంటే ప్రభు నమ్మని లోకస్తులే బాగున్నారే. కానీ ఒక సత్యం చెప్తాను, లోకస్తులు ఇప్పుడు బాగుండొచ్చేమో, కానీ తర్వాత
అందుకని తిమోతితో పౌలు గారు అన్నారు, దైవ భక్తి ఇప్పటి జీవ విషయంలో రాబో జీవ విషయంలో వాగ్దానములతో కూడినదై అన్ని విషయములలో అది ప్రయోజనకరమై. డోంట్ థింక్ ఓన్లీ ద వరల్డ్ థింగ్స్. ఈ లోకాన్ని గురించి ఆలోచించడానికి. ఈ లోకం క్షణికమైంది. బట్ ఒక గొప్పతనం ఏంటో తెలుసా? భౌతికంగా ఏ దీవెనను పొందినా పొందకపోయినా యు ఆర్ గోయింగ్ టు రిసీవ్ ద ఇటర్నల్ రివార్డ్. ఈ భూమి మీద కనబడేవి క్షణికంలో మాయమైపోతాయి. మీరు అనుకోవచ్చు, అవి లేకరండి ఈ బాధలంతా అనిపిస్తుంది. ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తాను, ఎవ్రీ టెస్ట్ ఈజ్ ఫర్ రివార్డ్. ప్రతి పరీక్ష ప్రతిఫలం కొరకే. అయితే ఈ పరీక్షలో విశ్వాసి ఎలా ఉండాలనేది నేర్చుకోవాలి. ఈ పరీక్షలో విశ్వాసి ఎలా ఉండాలి అనేది నేర్చుకోగలిగితే ప్రతిఫలం ఈజీగా అనుభవిస్తాం. ప్రతిఫలాన్ని ఈజీగా అనుభవిస్తాం. అది ఈ 22వ అధ్యాయంలో నేను ఉదయకాల సమయంలో ధ్యానిస్తున్నప్పుడు దేవుడు నాకు చూపించాడు. ఎందుకంటే 22వ అధ్యాయం ఇట్స్ ఎ టెస్ట్ ఫర్ అబ్రహాం. అబ్రహాముకి ఈ అధ్యాయము ఒక పరీక్ష. పరీక్షలో గెలిచాడు. 4 రకాల ప్రతిఫలాలు వచ్చాయి. ఒక మాట ఏమన్నాడంటే యెహోవా ఈరే అని మాట్లాడుతున్నాడు. అంటే అర్థం ఏంటి? అబ్రహాము, నీకు కావలసిన వాటిని దేవుడే చూచుకుంటాడు. మొదటి ప్రతిఫలం. రెండవ ప్రతిఫలం ఏంటంటే అక్కడే ఉంటుంది. రెండవ మారు దేవుడు అబ్రహాములకు ప్రత్యక్షమై అంటాడు. అంటే రెండవది ప్రజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధి వారితో ఉంటుంది. అదవుతుందా? ఒకటి యెహోవా ఈరే అన్నాడు, అనగా ప్రతి అవసరతను ఆయనే తీరుస్తాడు. మళ్ళీ అక్కడ రాసిన రెండో వాక్యం ఏంటంటే రెండో వారు ప్రత్యక్షమై, అంటే దేవుని ప్రెసెన్స్ మనల్ని విడవవు. మూడోది ఏమన్నాడు తెలుసా? నేను నిన్ను ఆశీర్వదించి. అంటే పరీక్షలో గెలిచినప్పుడు మూడవ ఏమంటే రివార్డ్ ఏంటో తెలుసా? దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని ఆశీర్వదిస్తాడు. 4వ రివార్డ్ ఏంటో తెలుసా? నేను చూపిస్తాను, అన్ని వచ్చి నాకు చూపిస్తాను. 4వది ఏంటో తెలుసా? నిన్ను అనేక జనములకు ఆశీర్వాదకరంగా. చూస్తారా? మాట చూస్తారా? చూడండి నాన్న, నేను మీకు చూపిస్తాను. 14 వచ్చినానికి రండి. అబ్రహాము ఆ చోటికి ఎందుకు పెట్టాడు? ఆయనే చూసుకున్నాడు. He saw the need. He provided the need. అది అసలు మీనింగ్ ఏంటంటే యెహోవా ఈరే ఏంటంటే he is the provider. He is the provider. ప్రతి అవసరతను అక్కరతను తీర్చగలిగేవాడు. సో మీకు అర్థమవుతుందా? పరీక్షలో గెలిచినప్పుడు ఏమిటి లోకంలో ఎలా ప్రతిఫలం కలుగుతుందో దేవుడు కూడా ఇచ్చే ప్రతిఫలం ఏంటంటే he will look over everything whatever we need. రెండవ సత్యం చూపిస్తాను. రెండవ చూద్దాం నాన్న. 15 వచనం చదవండి. యెహోవా దూత రెండవ మారు పరలోకం నుండి. అంటే రెండవ ప్రతిఫలం ఏంటో తెలుసా? దేవుని ప్రెసెన్స్ మిమ్మల్ని విడిచిపెట్టదు. దేవుని సన్నిధి విడిచిపెట్టదు. అబ్రహాంని ఆల్రెడీ దర్శించాడు, కానీ మరలా పరీక్షలో గెలవటం వల్ల ఏం చేస్తున్నాడా? రెండవ మారు కూడా దర్శిస్తున్నాడు. అంటే దేవుని సన్నిధి మనలను విడిచిపెట్టాడు. మన అవసరతలన్నీ దేవుడే తీరుస్తాడు. దేవుని సన్నిధి మనలను విడిచిపెట్టాడు. మూడవ ప్రతిఫలం చూపిస్తాడు. చూడండి 17వ వచనం చదవండి. ఏంటంట? అంటే నెంబర్ 3 ఆయన ఇచ్చే ప్రతిఫలం ఏంటో తెలుసా? పరీక్షలో గెలిస్తే ఆయన మనకిచ్చే ప్రతిఫలం ఏమిస్తాడంట? ఆశీర్వాదం. ఇది సింగులర్ లో, నేను నిన్ను. అది సింగులర్ లో కదా, ఏకవచనంలో. ఇది మూడవ ప్రతిఫలం. 4వ ప్రతిఫలం 18వ వచనం చదువు. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీయు. జాగ్రత్తగా ఉండండి. భూలోకములో జనములన్నీయు సంతానము వలన ఆశీర్వదింపబడును. ఇప్పుడు అర్థమైందా? ఇది ప్లూరలా, ఇది సింగులర్? అంటే మీకు అర్థమవుతుందా? అంటే సింగులర్ వ్యక్తిగత దీవెన పొందుతావు, అంతేకాదట నిన్ను అనేకులకు
దీవెనకరంగా చేస్తాడు. హల్లెలూయా. రాత్రి ప్రభు మనకి ఇస్తున్న వాగ్దానం, పరీక్ష గెలవగలిగితే, మన ప్రార్థనలో దేవుడు నాకు సమాధానం ఇవ్వలేదని నిరాశపడబాక, కృంగిపోబాక. నీ ప్రార్థన ఎప్పుడు వ్యర్థం కాదు. నీ ప్రార్థన పరలోకంలో బంగారు పాత్రలో దాచిపెట్టుబడి ఉంటాయి. మీరు అనుకుంటున్నారే, యువర్ ప్రేయర్స్ నెవర్ విల్ వేస్ట్, విల్ నాట్ గో ఇన్ వెయిన్. ఏమిటి అవి వ్యర్థం కావు. కదవుతుందా? బైబిల్లో రాసిన బంగారు పాత్రలో నిల్వ చేయబట్టున్నాయంట. కానీ ఈరోజు మనం ఆలోచించాల్సింది ఏంటంటే, పరీక్షలో గెలవటం నేర్చుకోవాలి. పరీక్షలో గెలిస్తే అన్నిటినీ దేవుడే చూసుకుంటాడు. పరీక్షలో గెలిస్తే దేవుని సన్నిధి నిన్ను విడిచిపెట్టదు. పరీక్షలో గెలిస్తే వ్యక్తిగత ఆశీర్వాదం కలిగింది. పరీక్షలో గెలిస్తే అందరికీ నీవు ఆశీర్వాదకరంగా. అంటే గెలవాల్సిన పరీక్ష ఏంటి అసలు? ఇప్పుడు ఈ అబ్రహాము 22వ అధ్యాయంలో అబ్రహాముకి పరీక్ష కలిగింది. ఈ పరీక్షలో 4 విషయాలు గెలిచాడు. ఏ విషయాలు గెలిచాడు? పిల్లలు నిద్ర వస్తే ఎవరిని విసిగించుకుంటా అట్టిగా పడుతుంది. అమ్మ నాన్న విసిగించుకుంటారు. మధ్యలో డోంట్ డిస్టర్బ్. ఇఫ్ యూ ఫీల్ స్లీపింగ్, గో ఆన్ స్లీప్. జాగ్రత్తగా వినండి. ఆ మొదటి వచనంలోనే మనం చదివాము. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును, ఈ పరిశోధన మనకు తెలుసు ఏమంటే, టెరిబుల్, చాలా భయంకరమైన, అన్బేరబుల్, భరించలేని పరీక్ష. ఎందుకంటే 25 సంవత్సరాలు ఎదురు చూశాడు. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 8 సంవత్సరాలు, 25 సంవత్సరాలు. ఎన్ని హేళనలో అయినా 25 సంవత్సరాలు ప్రభుని విడవక పట్టుకున్నాడు. చివరికి దేవుడు కనికరించాడు, చక్కని కుమారుని ఇచ్చాడు. ఏమంటే అక్కడి నుంచి 14 సంవత్సరాలు తీసుకున్నాము. 12 నుంచి 14 సంవత్సరాలు, 25 సంవత్సరాలు కోరిక తిరిగింది. ఈ కోరికతో 14 సంవత్సరాలు ఆనందించాడు. అప్పుడు 14 ఇయర్స్ ఏమంటాడు అన్న దేవుడు? ఏమండి ముసలాడ పురాడప్పుడు కాబట్టి ముసలాడు కదా. అంటే ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఏంటి అంటే, అందుకే చెప్తాను, అన్బేరబుల్ టెస్ట్, భరించలేని పరీక్ష. ముసలోడు అయ్యాడు. ముసలోడు అయ్యకుందన్న తల్లిదండ్రులకు ఆలోచనప్పుడు తెలుసా, నా పడుకున్నాడు, నన్ను చూసుకుంటాడు. ఏమండి వాళ్ళు ముసలోడు అయ్యకుందన ఎవరి మీద ఆధారపడతారు? పిల్లల మీద ఆధారపడతారు. ఇప్పుడు ఏమవుతుందంటే, అబ్రహాముని ఏమంటున్నాడంటే, అబ్రహాం ఇదిగో నీ ఎదుట ఉన్న మోరియా దేశంలోనికి వెళ్ళి నేను చూపించే కొండ మీద నీవు ప్రేమించుచున్న ఒక్క కొడుకుని, అని కూడా ఎంత నొక్కి చెబుతున్నాడు. ఇస్సాకును బలీమయ్య అట్లా ఆ వర్డ్స్ మీరు బైబిల్, నీవు ప్రేమించుచున్న ఒక్క కొడుకైన ఇస్సాకు. అసలు గుచ్చి మాట్లాడుతున్నాడు దేవుడా. ఇస్సాకును బలీమంటే ఎవరన్నా చిత్తం ప్రభువా. చేశాడా చేయలేదా? అయితే ఇక్కడ జాగ్రత్తగా, ఏం పరీక్ష కలిగింది, ఏం పరీక్షలో గెలిచాడంటే, ఈ అధ్యాయంలో 4 విషయాలు చూపిస్తారు. ఎందుకంటే నాకు టైం అవుతుంది, లైట్ ఆడటం 10 మినిట్స్ క్లోజ్ చేస్తాను. 10 మినిట్స్ క్లోజ్ చేస్తాను. మొదటి పరీక్ష ఏంటంటే, 22వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతనిని ఏమీ చేయకము, నీకు ఒక్కడయున్న నీ కుమారుని నాకీయ వెనుతీయలేదు కనుక, వండర్ఫుల్, నీవు దేవునికి భయపడువాడు అని. అంటే నెంబర్ 1, ఆయన పరీక్ష దేని మీద కలిగిందో తెలుసండి, అసలు నా మాటకి విధేయత చూపిస్తాడా? ఎందుకంటే ఇస్సాకుని ఎన్ని సంవత్సరాలు పోరాటంతో పొందుతున్నాడు? 25 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు లైఫ్? 14 ఇయర్స్ అవుతుంది అప్రాక్సిమేట్.
అంటే తనివి తీరల ఇంకా కొడుకుతో వెంటనే దేవుడు ఏమంటున్నాడు, ఎక్కడంటాడు, అబ్రహాం నేనంటే నీకు ఎంత భయమో నాకు అర్థమైంది. అంటే ఎంత విధేయత చూపించావంటే నేను చెప్పిన పని నువ్వు చేశావు. I saw my fear in you. సో దీనికి దేనికి సాదృశ్యం అంటే విధేయత. భయం ఉంటే ఖచ్చితంగా లోపడతాం కదా, భయం లేక లోపడతాం. భయం లేక లోపడినట్టు యాక్షన్ చేస్తాం కదండి, భయం లేకపోతే. అందుకని అంటున్నాడు మొదటి పరీక్ష ఎక్కడ కలిగిందయ్యా ఆత్మీయ జీవితంలో అంటే విధేయత. ఆదాము ఫెయిల్యూర్ అయ్యాడు, శాపం పొందించుకున్నాడు కదా. ఆదాము మాట వినే విషయంలో దైవ భయం లేదు, కానీ ఏమండి దైవ భయం లేదు, విధేయత చూపలేకపోయాడు, పారిపోయాడు, చెట్టు చాటును దాక్కున్నాడు, ఏమండి శాపం కొని తెచ్చుకున్నాడు. కానీ అబ్రహాం పరీక్షలో అదే చెప్తున్నాను, టెస్ట్ వచ్చినప్పుడు, పరీక్ష వచ్చినప్పుడు దేవుడు ఏం చూస్తాడు తెలుసా, తనకు మనం విధేయునిగా ఉన్నామో లేదో చూస్తాం. వాక్య విధేయునిగా, అదే దేవుని భయం అంటే ఆయన వాక్యానికి మనం విధేయులమై బ్రతుకుతున్నామో లేదో చూస్తాం. కాబట్టి రాత్రి ఈ లైఫ్లో టెస్ట్ కలిగినప్పుడు దేవుని నీలో చూస్తుంది ఎప్పుడు తెలుసా, విధేయత. రాత్రి ఆలోచిద్దామా, నిజంగా పరీక్షలు కలిగినప్పుడు మనం దేవునికి ప్రభువా, దావీదు అబ్రహాం చిత్తం ప్రభువా, ఈ శోధన వచ్చిన ప్రభువా, ఈ బాధ వచ్చిన పర్లేదు నీ చిత్తం ప్రభువా అని ఎప్పుడన్నా విధేయత చూపించావా? అబ్రహాం యెహోవాయే దేవుడే ఎందుకు చూసుకున్నాడు తెలుసా, దేవుని సన్నిధి అబ్రహామును ఎందుకు విడిచిపెట్టలేదు తెలుసా, వ్యక్తిగతమైన ఆశీర్వాదం, సామూహికమైన ఆశీర్వాదం అబ్రహాముకు కలగడానికి పరీక్షలో గెలిచాడు. అందుకని నీలో ఉన్న భయం చూసిన అబ్రహాంలో ఇక నీ కొడుకు మీద ఎందుకంటే ఏం చేశాడు, కట్టేశాడు, బలిపీఠం కట్టాడు, ఇస్సాకును బంధించాడు, కట్ల మీద పెట్టాడు. ఇక కత్తి తీసుకోబోతున్నాడు, దేనికి కత్తి తీసుకుంటున్నప్పుడు అబ్రహాం నీవు ప్రేమించుచున్న ఒక్క కొడుకు ఇస్సాకును నాకు ఇవ్వటానికి I saw the fear of God in you. నీలో దేవుని భయాన్ని నేను చూచాను. అందుకే నేను నన్ను వదలవద్దు. నెంబర్ 1. రెండు విషయాన్ని ఎక్కువ వివరించడానికి టైం లేదు కాబట్టి జస్ట్ పాయింట్స్ చూపిస్తున్నాను నేను. 22వ అధ్యాయం 16వ వచనం చదువు. 22వ అధ్యాయం 16వ చదువు. నీవు నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని ఈయ వెనుతీయక చాలా. నెంబర్ 2, ఆయన పరీక్షలో ఎక్కడ గెలిచాడు తెలుసా, దేవుణ్ణి ప్రేమించుటలో గెలిచాడు. ఏమంటున్నాడు దేవుడు, ఇదిగో నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు ఈయ వెనుక తీయక ఈ కార్యమును. అంటే అర్థమైందా, కొడుకు కంటే ఎవరిని ఎక్కువ ప్రేమించాడు? He loved God. ఏమంటే రెండవ సత్యం ఈ రోజు ఈ రాత్రి జ్ఞాపకం చేస్తున్నాను. పరీక్షలో ఎక్కడికి గెలవాలి తెలుసా, దేవుణ్ణి ప్రేమించుటలో గెలవాలి. ఎందుకంటే పరీక్షలోనే దేవుణ్ణి తిట్టుకునేది కదా, దేవుణ్ణి తిట్టుకునేది ఎక్కడ, పరీక్షలోనే. కానీ what God expects from you, He expects love from you even in the period of testing. ఏమండి, పరీక్షా కాలంలో దేవుడు నిన్ను హానర్ చేయాలంటే, రివార్డ్ చేయాలంటే, ప్రతిఫలం ఇవ్వాలంటే దేవుడు నీలో చూస్తుంది ఏంటో తెలుసా, ప్రేమ. లవ్. ఎందుకంటే ప్రతి ఆత్మలో మొదటి ఆత్మ ఏంటి, నేను తప్ప వేరొక దేవుడు నీకు. అంటే ఫస్ట్ ప్లేస్ ఎవరు ఉండాలి? ఇప్పుడు ఆలోచిద్దామా ఈ రాత్రి, పరీక్షలో నిజంగా
దేవుణ్ణి ప్రేమించడంలో గెలిచామా? అవసరానికి ఒక ఆదివారం ఎక్కొట్టేస్తాం కదా, మందిరానికి రావడం ప్రార్థన లేదు కదా. అంతకుముందు రెగ్యులర్గా ఉపవాస ప్రార్థన కూర్చోవాలి. ప్రార్థన లేదని ఏం చేస్తాం మనం? ఉపవాస ప్రార్థన మానేస్తాం. అంటే ఏం జరిగింది? దేవుడి మీద ప్రేమ పెరిగిందా పెరిగిందా? మూడవ చూపిస్తాం. అంటే నాకు చాలా చెప్పాలని ఆశ ఉంది, కానీ రిఫరెన్స్ కూడా చాలా చెప్పాలని, కానీ నాకు కనీసం 1 hour నా ప్రార్థన చేద్దామని ఆశ. 22వ అధ్యాయం 18 వచ్చింది. మరియు నీవు నా మాట వినినందున ఏంటంటున్నా? నెంబర్ 3 ఏమండి, దేవుడు అబ్రహాముని ఎక్కడ పరీక్షించాడు తెలుసా? విశ్వాసాన్ని పరీక్షించాడు. ఎక్కడ పరీక్షించాడు? ఏమండి, అంటే అబ్రహాం విశ్వాసం ఏంటి? యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకుని, యెహోవా నామానికి స్తుతి కలిగిన అవసరమైతే ఆయన ఇస్తారు మళ్ళీ. అందుకని అంటే నీవు నా మాట అంటే ఈ బిలీవ్డ్ గాడ్స్ వర్డ్. దేవుని మాట విన్నాడు, దేవుని మాట నమ్మాడు. సో నెంబర్ 3 టెస్ట్ ఎక్కడ జరిగింది తెలుసా? నీ విశ్వాసానికి పరీక్ష. అసలు నిజంగా విశ్వాసం కాదు, పరీక్షలో వెళ్ళిపోతాం కదండి. ఉన్నట్టుండి నేను ఉదయం వచ్చిన అబ్బాయి అని చెప్పాను కదా, వాళ్ళ ఫ్యామిలీలో ఒక పరీక్ష కలిగిందండి. ఏంటి పరీక్ష అంటే వాళ్ళ అత్తగారికి క్యాన్సర్ వచ్చింది. వాళ్ళ అత్తగారికి క్యాన్సర్ వచ్చింది. 3rd స్టేజ్కి వెళ్ళిపోయింది. 3rd స్టేజ్కి వెళ్ళిపోయింది. ఏం చేయాలో అర్థం కాలేదు. ఎవరు సపోర్ట్ లేదు. అబ్బాయి ఉంటే చెప్పాడు, నా చేతులు 500 ఉన్న జీవితాన్ని ఈరోజు ఎంత దీవించిన నా దేవుడు మా అత్తగారిని స్వస్థపరచడానికి ఉన్నాడు. 1 వారం రోజులు ఉపవాసం నుండి ప్రార్థన చేసేవాడు. హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. హాస్పిటల్లో కరెక్ట్గా 15 రోజుల్లో చచ్చిపోయిందని చెప్పారు. 2 రోజుల్లో 15 రోజులు అట్లే తీసుకొచ్చుకున్నారు. నేను నా భార్య యేసయ్య మీద నమ్మించి 1 రోజులు ఫాస్టింగ్ నుండి ప్రేర్ చేశాను. 1 రోజులు ఫాస్టింగ్ నుండి ఈరోజు మా అత్తగారు సజీవంగానే ఉంది. ఫెయిత్ ఆఫ్ గాడ్. ఎన్ని పరీక్షలు కలిగినా, ఎన్ని శోధనలు కలిగినా దేవుడు నీ నుండి ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటో తెలుసా? ఫెయిత్, విశ్వాసం. చివరి చూపిస్తాను. ఇంకా నాకు 3 minutes చివరి విషయం చూపిస్తాను. పరీక్షలో ఏం కావాలి అంటే 22వ అధ్యాయం 3వ వచనం చదవండి. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు దండ కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడైన ఇస్సాకును వెంటబెట్టుకుని దహన బలి కొరకు కట్టెలు చీల్చి నేర్చి దేవుడు తనకు చెప్పిన చోటికి వెళ్ళింది. అట్లాగే 7th verse 8th verse చదువుతున్నాను. ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచెను. అతడు ఏమి నా కుమారుడా అని. అప్పుడు అతడు ఇప్పుడు కట్టెలలో ఉన్నవి కానీ దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడుగగా అబ్రహాము నా కుమారుడా దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకున్నాడని చెప్పాడు. 4వ విషయం, దేవుడు పిలిచాడు, పొమ్మన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఆలోచన, కట్టెలు సమకూర్చుకున్నాడు. ఎక్కడికి వెళ్ళడానికి? కట్టెలు సమకూర్చుకున్నప్పుడు మనసులో ఎవరు గుర్తుంచుంటారు? ఆ కొడుకుని చంపాలా అండి? నిప్పు సమకూర్చుకుంటున్నాడు. ఎవరు వస్తున్నారు? ఎవరు గుర్తొచ్చారు? నా కొడుకుని చంపడానికే కదా. కత్తిని తీసుకుంటున్నాడు. ఎవరు గుర్తొస్తున్నారు? నా కొడుకుని చంపడానికే కదా. గాడిని తీసుకున్నాడు, పనివారు తీసుకున్నాడు. ప్రయాణం ఎక్కడికి వెళ్తున్నాడు? నా కొడుకుని చంపడానికే కదా. దారిలో వెళ్తుంటే, నానా బలికి బలికి కట్టెలు ఉన్నాయి, కత్తి ఉంది, నిప్పు ఉంది, పశువు ఏందానా అంటే ఎట్టుంటుంది అబ్రహాం మనసు? ఏం చెప్పాలి? ఏమంటే ఆ పొజిషన్లో మనం ఉంటే ఏమైంది? మనకి బయటికి కొట్టాయి కదా. ఏమంటాడు అబ్రహాం? నెంబర్ 4 త్యాగము.
ఏముంది అబ్రహాం ఆ పరీక్షలో గాడ్ ఎక్స్పెక్ట్స్ సాక్రిఫైస్, త్యాగం కావాలండి. తెగించాడు అబ్రహాం. నేను అనుకోవడం ఆ వర్డ్స్ ఎందుకు చదివించానంటే, ఆ పని చేస్తున్నప్పుడల్లా కొడుకును చంపాలని ఎంతో ఆలోచన కలిగి ఉంటుంది. వాడు సాతాను వదిలిపెడతాడా? నిమిషానికి మనల్ని గలిమిలి చేస్తూనే ఉంటాడు. అయినా అబ్రహాం లేవున్నా దేవునికి ఇచ్చుటలో తెగింపు. మీకు అర్థమవుతుందా? కొన్నిసార్లు ఇచ్చే దగ్గర మనకి చాలా పరీక్షలు దొరుకుతాయి కదా. ఇద్దామా వద్దా, 1000 రూపాయలు ఇద్దామా, 500 ఇద్దామా, 100 ఇద్దామా, 200 ఏమండి? నేను జస్ట్ కానుక వచ్చి చెబుతున్నాను. ఇంట్లో చాలా విషయాలు. ఇందులో తెల్లారుదాం ధ్యానం ప్రార్థనకి 5 గంటలు వేద్దామా, 5:30కి వేద్దామా, ఏమండి? చాలా ఉన్నాయి. ఇట్లా అప్లై చేయాలి. అప్లై చేయాలంటే చాలా ఏం కావాలట? పరీక్షలో తెగింపు కావాలి, సాక్రిఫైస్ కావాలి. అబ్రహాము తెగించాడండి. అబ్రహాము పరీక్షలు ఏం చేశాడు? ఇప్పుడు ఆలోచించండి. టైం విల్ గో ఫర్ ప్రేయర్. ఏమండి చెప్పండి. మొదటిగా టెస్ట్లో ఏం కావాలంట? ఉందా? మరి పరీక్షప్పుడే మనకు లేకపోయిన ఆలోచనలు వస్తాయి. పాస్టర్ గారు పరీక్షలో ఇదే త్యాగం చూపించారు పాస్టర్ గారు అంటారు. నేనుగా కొంచెం వాక్యం చెప్తుంది. పరీక్షలో విధేయత చూపించాడు, పరీక్షలో దేవుణ్ణి ప్రేమించుట చూపించాడు, పరీక్షలో విశ్వాసాన్ని చూపించాడు, పరీక్షలో త్యాగం చూపించాడు. అందుకు అబ్రహాముకు కలిగిన ప్రతిఫలాలు తెలుసా? ఎవ్రీని అబ్రహాం యొక్క ప్రతి అవసరం ఎవరు చూసుకున్నారు? దేవుడే చూసుకున్నారు. ఏమండి అబ్రహాంతో ఏముంది? దేవుని. అందుకనే దేవుడు బైబిల్ చెప్తుంది ఏంటి తెలుసా? అబ్రహాం స్నేహం అంతా ఎవరితోనంట? దేవుని స్నేహితుడు అని పిలువబడ్డాడు. అంటే మీకు అర్థమవుతుంది, అబ్రహాంకి దేవునికి ఫెలోషిప్ ఉంది. స్నేహితుడు అంటే రోజుకి రావడానికి అందరి రోజుకుంటాడు. దేవుడు అబ్రహాము దేవుడు రోజు ఎక్కడ చోట అంటే దేవుని సన్నిధి అబ్రహాంని విడిచిపెట్టారు. మూడవది వ్యక్తిగత ఆశీర్వాదం. అబ్రహాంకి ఇస్సాకు తర్వాత పిల్లలు పుట్టారు పుట్టలేదు. ఈరోజు క్రీస్తు మీకు ఎంతమంది పుట్టారు? కనీసం మెయిన్ క్యారెక్టర్లు అన్నట్టు నేర్చుకుంటారు బైబిల్లో. ఎంతమంది పుట్టారు? 6 పుట్టారు. వాళ్ళలో మగ పిల్లలు ఉన్నారు, అందరూ ఆడపిల్లలు. ఇస్మాయిల్ గురించి నేను అడిగాను. నేను ఆఫ్టర్ ఐజాక్ ఇంకా పిల్లలు ఉన్నారా లేదా? ఐజాక్ తర్వాత ఇంక పిల్లలు లేరు. అబ్రహాం మరి అదే పిల్లలు అయితే జ్ఞాపకం చేస్తున్నానండి. ఈ హ్యాడ్ an individual blessing. 4వది ఏమన్నాడు? జనములు ఆశీర్వదించబడ్డారు. నిజమే, ఈరోజు అబ్రహామును బట్టి జనములు ఆశీర్వదించబడ్డారు. ఏమంది? గల్ఫ్ కంట్రీస్ అంతా సంతానం ఎవరు? అబ్రహాం సంతానమే. ఇస్రాయల్ దేశం అంతా ఎవరి సంతానం? అబ్రహాం సంతానమే. భూమి మీద ప్రతి త్యాగ సంతానం ఎక్కడి నుండి వచ్చారు? అబ్రహామే. సో ఈ రాత్రి పరీక్ష ప్రతిఫలం కొరకి. నీకు పరీక్ష కలిగినప్పుడు నువ్వు వేదన చెందబాక కృంగిపోవాలి. ఈ 4 విషయాలు పరీక్షించు. నిజంగా నేను దేవునికి విధేయుడునా, విధేయుడునా? నిజంగా నేను దేవుణ్ణి అన్నిటికంటే ప్రేమించగలుగుతున్నాను? నా విశ్వాసం దేవుని ఎదుట సరిపోయినదిగా ఉందా? ఏమండి ప్రభు కొరకు నేను ఏదైనా త్యాగం చేయగలుగుతున్నానా? నా టైం కావచ్చు, నా డబ్బు కావచ్చు, నా తలాంతు కావచ్చు, వాట్ ఎవర్, ప్రభు కొరకు నేను తెగించగలుగుతున్నానా? ఆలోచించగలిగితే దేవుడిని పరీక్షలో వీటిలో గెలిస్తే నేను ప్రతిఫలమే ఇస్తాను. కానీ
నిన్ను నిరాశపరచు. మోకరించుదామా? మోకరించుదామా? ఈ రాత్రి 4 విషయాలు పరీక్షించుకుంటూ ప్రార్థనలోకి వెళ్తాను. అది నేను సంపూర్ణంగా క్లారిటీగా మీకు వాక్యం చెప్పాలంటే ఇంకా అవపడుతుంది, కానీ ప్రార్థన చేసుకుందామా? మీకోసం ప్రార్థనలోకి వెళ్దాం. అందుకని రాత్రి నేను మీకు చెప్తున్న సత్యం ఏంటంటే, నీ పరీక్షలో నువ్వు వేదన చెందబాక, నీ పరీక్షలో నువ్వు కృంగిపోబాక, నీ పరీక్షలో నువ్వు నలిగిపోబాక, నీ పరీక్షలో ఓడిపోయాను అనుకోబాక. నీ పరీక్ష తర్వాతే నీకు ప్రతిఫలం కలిగింది. అయితే ఈ మధ్యలో నువ్వు చూడాల్సింది ఏంటంటే, నేను దేవుని విషయంలో విధేయుడునా విధేయురాలునా, నేను దేవుని విషయంలో అన్నిటికంటే దేవుని ఎక్కువగా ప్రేమిస్తున్నానా లేదా, నేను దేవుని విషయంలో నా విశ్వాసం అన్నిటికంటే దేవుని మీద ఉన్నదా లేదా, ఏమంటే దేవుని విషయంలో నా కుటుంబంలో వ్యక్తిగత జీవితంలో దేవునికి ఏది కావాలన్నా నేను ఇవ్వటానికి తెగించగలుగుతున్నానా లేదా అన్నది 4 విషయాలు పరీక్షించుకుంటే, అక్కడ ఆ ఏరియాస్లో నువ్వు నిజంగా నీ పరీక్షలో స్ట్రాంగ్గా ఉంటే గాడ్ విల్ రివార్డ్ యూ. అందుకని రాత్రి ప్రార్థించే ముందు ఈ 4 విషయాల్లో బలహీనతలుంటే ఇదే మిక్కిలి అనుకూల సమయంగా ప్రభు సన్నిధిలో పరీక్షించుకుని, ప్రభువా నిజమే నీ ప్రతిఫలాన్ని నేను పొందుకోలేకపోవటానికి పలాని ఏరియాలో నేను వీక్గా ఉన్నాను, నన్ను క్షమించు, నన్ను బలపరచు, నన్ను స్ట్రాంగ్ చేయి. అబ్రహాము గెలిచినట్టుగా నేను కూడా పరీక్షలో గెలవటానికి నన్ను బలపరచు ప్రభు అని అడుగుదామండి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. నిన్న వాక్యము దేవుడు మన వెడికిడిలో దీవించి ఎవరిని మన అందరి జీవితాల్లో కార్యం జరిగించినట్లు, ఎవరైనా ఒకరు విన్న వాక్యం ఫలింపు అనుకొచ్చినట్లు ప్రార్థించమని మనం చేస్తున్నాం. దేవాలయాన్ని మన జీవితాలు